హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదైతే డాబా స్టైల్ చికెన్ కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. జ్యూసీగా సేమ్ డాబా స్టైల్ లాగా ఉంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, 1/2 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఎగ్గు, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, సో అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇది మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం ఏమంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే అనేది మనకి జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. సో మనం కన్ఫర్మ్ పెట్టండి, అప్పుడే ఇంకా టేస్ట్ బాగా మసాలా అనేది బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో 1 అవర్ తర్వాత అందులోనే తగినంత మైదా, కార్న్ఫ్లోరు మనం తగినంత వేసుకునేసి ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు ప్యాన్ పెట్టి మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మనకి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. సో అందులోనే ఒక చికెన్ అనేది అందులోనే వేసుకునేద్దాము. సో మనకి ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తే సరిపోతుంది. సో మనం ఇది డైరెక్ట్గా కూడా తినేవచ్చు. చికెన్ పకోడా ఎలా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి మనం తగినంత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనకు అది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. సో తర్వాత బాదం పప్పు, ముంతమాడి పప్పు పేస్ట్ కూడా వేసుకునేసి ఇది కూడా ఒక 1 మినిట్ అలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అడిగంటేస్తుంది. మనం మధ్యలో చెక్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ 1 కప్పు చిన్న కప్పు సరిపోతుంది. సో అది కూడా వేసి ఇది కూడా మనకి పచ్చివాసన పోవాలి. సో మనం ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో టమాటో పేస్ట్ కూడా 1 కప్పు వేసుకునేసి ఇది కూడా మనకి పచ్చివాసన పోవాలి, అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము మెంతాకు కూడా వేసుకుందాము. సో మెంతాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అన్నిట్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే. సో ఇప్పుడు అందులోనే గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇది మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం పసుపు, కారం కూడా వేసుకునేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చికెన్ ఉంది కూడా, అది కూడా ఇందులో వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకొని అందులోని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ సాసు, కొంచెం సోయా సాస్ కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా బాగా కలిసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకునేద్దాము. సో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, ఆల్రెడీ మన కుక్ అయిన చికెనే కదా. సో తగినంత సాల్ట్ కూడా వేసుకునేసి ఒక 10 మినిట్స్ ఉంటే అంతే. సో 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంది. మనం దించే ముందు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేద్దాము. సో అంతే, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎంత బాగుందంటే చాలా స్మూత్గా, అసలుకి మనకి డాబా స్టైల్ లాగానే ఉంది. ఏ మాత్రం తగ్గదు, అంత బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. ఇది మనం చపాతీకి కానీ, రోటీకి కానీ, రైస్ కానీ దేనికైనా తినచ్చు. అన్నిటికీ సెట్ అవుతుంది. మర్చిపోకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది. నాకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.